రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మేడ్చల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈయన పేరు మీకు చూపెడతా ఒకసారి. గడ్డ మీది నాగరాజ్ అంటారు. గడ్డ మీది నాగరాజ్. ఈయన ఈ పర్సన్ సస్పెండ్ అయ్యిండు పార్టీ నుంచి. ఎందుకు సస్పెండ్ అయ్యిండు ఏం కథ అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. గడ్డ మీది నాగరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. విషయం పార్టీ నుండి సస్పెన్షన్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా మీరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటున్నారని పార్టీ దృష్టికి వచ్చింది. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం, నాయకత్వానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం వంటి అంశాలు తీవ్రంగా పరిగణించబడింది. ఈ నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కాపాడుటకు మరియు ఇతర సభ్యులకు మార్గదర్శకంగా ఉండటకు మిమ్మల్ని తక్షణ ప్రభావంతో పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అయింది. ఈ సస్పెన్షన్ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయి. ఇక్కడ విషయం ఏంటంటే, సరే పార్టీ నుండి పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు జరిగినా కానీ, పార్టీ నుంచి పార్టీకి అపోజిట్గా ఎవరు పనిచేసినా కానీ, పార్టీకి సంబంధించిన వ్యక్తులతో కాకుండా ఎగనిస్ట్ అంటే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులతో ఎవరిదైనా సంప్రదింపులు జరిపినా, ఇలాంటి అవకతవకలు, బ్లాక్మెయిలింగ్, మొత్తానికి ఏదైనా బ్లాక్మెయిలింగ్ పాల్పడ్డా ఈ వ్యక్తి ఏం చేసినట్టు అంటే, భువనగిరిలో ఒక కాంగ్రెస్ పార్టీ ఒక బీసీకి సంబంధించిన నాయకుడిని చైర్మన్ కాకుండా చేసినట్ట. మొత్తానికి బ్లాక్మెయిల్ చేసి ఆయన పేరు మీద ఏమో చేసి వెంటబడ్డారట. నేను మారని కూడా మాట్లాడినా. ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడు నేను మాట్లాడలేను, నా ఇంట పడ్డది వాస్తవమే, వాళ్ళు నా ఇంట పడ్డదని చెప్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈయన స్పెషాలిటీ, ఈయనకి ఏమేమి స్పెషాలిటీ కావాలంటే, ఇక్కడ ఎక్కడ కానీ ఒక వ్యక్తికి ఇప్పుడు పనిచేసేటప్పుడు ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, అక్రెడిటేషన్ ఉండాల్సిన అవసరం లేదు జర్నలిస్టులకు. చాలామంది అక్రెడిటేషన్ లేని జర్నలిస్టులు ఉంటారు. ఈయనకి ఏం కావాలన్నట అంటే ఐడి కార్డు కావాలన్నట. ఈయనకు పార్టీలో పనిచేస్తున్నట్టు ఒక ఐడి కార్డు కావాలంట. నియామక పత్రం ఉంటుంది, దీన్నే నియామక పత్రం అంటారు. ఇప్పుడు సస్పెన్షన్ లెటర్గా నియామక పత్రం కూడా ఇట్నే ఉంటుంది. అయితే ఈయనకు పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు ఎవరు ఏం చెప్తే అది మాట్లాడతారండి. నేను చెప్పినా కదా, ఈ ఫోటోలో అరే శామ్ అరే మళ్ళీ దీనికి కూడా వేసినావు అనుకో, ఇక పీ తిన్నట్టే, నువ్వు అది తిన్నట్టే. ఇక నువ్వు దీనికి కూడా కాపీరైట్ స్ట్రైక్ వేసినావు అనుకో, అది తిన్నట్టే. ఇగో ఈ చెత్తనా కొడుకు ఎవరెవరిని కలిస్తే వాళ్ళు పార్టీలోకి వెళ్ళి అవుట్ అవుతారు. నేను చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా. వీడు ఇంటర్నల్గా వేరే క్రియేట్ చేస్తూ ఉన్నాడు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులను, సీరియస్గా పనిచేసే కార్యకర్తలను చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీని మాటలు విని ఇన్ని రోజుల ముందు పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దయచేసి చెడిపోకండి. మీకు నోటికాడ బుక్క వచ్చేసరికి వీడు చెడగొడతా ఉన్నాడు. ఇప్పుడు వానికి ఏంది తాళ అబ్బం కదా వానికి. వాడు ఇప్పుడే సంస్థను ఒక క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే వీని కష్టపడి వీళ్ళ కాళ్ళ మీద కాళ్ళు నిలబెట్టుకొని, వీళ్ళ కాళ్ళ మీద నిలబడి ఏదో నిజంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇట్లా కాదు నిలబెట్టడం, ఇంకోని కుప్పకూల్చాలి, వీళ్ళు నిలబెట్టుకోవాలి. ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రతిపక్షాన్ని లేకపోతే అధికార పార్టీని విమర్శిస్తారు, లేకపోతే అధికార పార్టీని విమర్శించి పెద్ద ఎత్తున పేరు తెచ్చుకుంటాడు. కానీ ఈ చెత్తనా కొడుకు ఏంటంటే, ఏ వ్యవస్థలను అయితే పనిచేసినో తిన్నకాన పాయకాన పోయే రకం అన్నట్టు ఈ శ్యామ్ గాడు. ఈ క్యారీ బ్యాగులో కొడుకు, ఈ క్యారీ బ్యాగులో కొడుకు తిన్నకాడ పల్లెంలే పాయకం చేసేస్తాడు. అది జరుగుతూ ఉన్నది. నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా, ఇప్పుడు కాదు. ఈయన మాటలు ఎవరెవరైతే తింటారో తీన్మార్మలనే అగనిస్ట్గా మాట్లాడతారు. అంటే ఒక భగత్ సింగ్ లెక్క రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు అన్నట్టు. ఇక రెచ్చిపోయి బీసీ వాదం అది కాదు ఇది కాదు అని ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇది వరకు చాలామంది మల్లన్న పైన ఎంతోమంది వ్యతిరేకంగా పనిచేసారు. వాళ్ళకి ఏం అన్నం కూడా దొరకలేదు లాస్ట్కి వస్తే. మళ్ళీ అసలు ఏం చేస్తారో కానీ అర్థం కాని పరిస్థితి. ఏంటంటే ఆ వ్యవస్థలోకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టడమే ఇలా పనిగా పెట్టుకుంటారు. ఈ చెత్తనా కొడుకు పనిగా పెట్టుకున్నారు. ఈ క్యారీ బ్యాగుల కొడుకు పనిగా పెట్టుకున్నారు. దీని ఇంకా ఏదో వ్యవస్థను తయారు చేద్దామనే విధంగా ఏదో మరో స్టాలిన్ అనుకున్నారు, లేకపోతే ఇంకా ఏసీఎఫ్ ఉంటారు కదా, ఏసీఎఫ్ ఏదో చిరంజీవి చేమర్చింది, ఆ రకంగా ఊహించుకొని నేను చెప్తున్నా కదా, ఈ చెప్పుడు మాటలతో మీరు ఏం చేయలేరు. వ్యవస్థకు భంగం కలిగించేలా, ఇతరులకు ప్రజలకు సేవ చేయకుండా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, వీళ్ళు నిజంగా వ్యవస్థకు విరుద్ధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ గౌరవ ప్రతిష్టలను భంగపరిచేలా ఏదైనా పని చేసినా కానీ ఎవరైనా కానీ, ఇప్పుడు మల్లన్న అంటారు కదా, తీన్మార్ మల్లన్న 300 కాపే, ఈయన కూడా 300 కాపే. మరి ఇప్పుడు ఈయన గడ్డ మీద నారాజు అంటాడు కూడా 300 కాపే. ఇప్పుడు ఈయన ఎట్లుంటుంది తెలుసా, ఇలా ఎట్లుంటుందంటే, ఈయన మల్లన్న సస్పెండ్ చేసిండి, ఇక మల్లన్న వినేవాడు. బీసీల గురించి కాదు మాట్లాడేది, ఈ పెద్ద పొడింగగా లెక్క బీసీల ఉద్యమం గురించి, బీసీ గురించి ఏం మాట్లాడరు వీళ్ళు. ఎవరు విన వాడతారు అంటే మల్లన్న వినే. ఎందుకు అరే నువ్వు గట్టెట్ అంటున్నావు అంటే నేను ఒక పోస్ట్ చూపెడతా. ఇది సస్పెండ్ చేసిండా. సస్పెండ్ చేసిన తర్వాత ఏమైంది అయితే, ఇక్కడ విషయం ఏంటంటే 10:06 నిమిషాలకు 10:05 నిమిషాలకు లేకపోతే 10:05 నిమిషాల లోపలనే సస్పెండ్ అయ్యింది పార్టీ నుంచి. ఈ విషయం తెలుసుకున్న ఈయన ఏం చేస్తారంటే,
అందరికీ నమస్కారం. తీర్మార్ మల్లన్న అన్నదమ్ముల వల్ల కలిసి ఉండే మా కులాల మధ్యలో చిచ్చు పెడుతున్నాడు, బీసీ నినాదంతో బ్లాక్మెయిల్ చేస్తూ అందరిని మోసం చేస్తున్నాడు అనే ముఖ్య ఉద్దేశంతో నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ సోషల్ మీడియా మేడ్చల్ మల్కజ్గిరి ఇన్ఛార్జి పదవిని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి రాజీనామా ప్రకటిస్తున్నాను. నాకు ఈ అన్ని కులాల సమానం అంట, నేను అందరితో కలిసి ఉంటా, అందుకే రాజీనామా చేస్తున్నాను. బొంగేం కాదు. నువ్వు పార్టీ నుంచి ఇతరులను బ్లాక్మెయిల్ చేసే విధంగా ఇతరులను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డందుకు పార్టీని సస్పెండ్ చేసింది. వీడిని సస్పెండ్ చేస్తే ఏం చేసిందంటే 10 గంటల 6 నిమిషాలకు 6 నిమిషాల లోపు సస్పెండ్ చేస్తే 10 ఎంత పెట్టిండు స్టేటస్ 10:29 స్టేటస్ పెట్టిండు. 10:29 స్టేటస్ పెట్టిండు, నేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. ఇక ఇంత తెలివి ఉంటుంది అన్నట్టు, వీళ్ళకు అతి తెలివి అన్నట్టు. ఇది కొంపల నుంచే తెలివి అంటారు దీన్ని, అతి తెలివి అంటారు. మరి ఇప్పుడు నీ వెనుక ఎవడున్నో తెలుసు, ఆ శ్యామ్గాన్ వెనుక ఎవడున్నో తెలుసు. ఆ శ్యామ్గాన్ ఎన్నుకున్నాను కూడా చెప్తున్నా. నువ్వు ఎక్కడెక్కడ నీ బ్యాచ్ని పట్టుకొని, నీ తుకుడా బ్యాచ్ని పట్టుకొని ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, సబ్ రిజిస్టర్ల చుట్టూ ఎక్కడెక్కడ తిరుగుతున్నావు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. నాకు పెయ్యి మండిన రోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో కానీ మల్లన్న టీంలో కానీ సిన్సియర్గా మల్లన్న కోసం కానీ ఇప్పుడు మల్లన్న భావజాలం నచ్చి నిజంగా మల్లన్న కోసం ఇప్పుడున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ కోసం పనిచేసే, అసలు ఇంటికాడ ఉన్నా లేకున్నా పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. కానీ ఇందులో ఈ శ్యామ్ గాని ఉనుకున్నాడు ఒకడు, ఎన్నుకున్నాను చెప్తున్నా నేను. నువ్వు ఓ తొకడా బ్యాచ్ని వేసుకొని వీళ్ళని జడగొట్టుకుంటా సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎంబడి, ఎంఆర్ఓ ఆఫీసులో ఎంబడి, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఎక్కడెక్కడ దింపుతున్నావు ఇదంతా తెలుసు. నేను నోరిప్పిన రోజు నీ భాగవతం మొత్తం బయటపడింది. నాకు చిన్నోడు పెద్దోడు అని తేడలేదు. కాకపోతే అందరినీ సమానంగా చూడడం నేర్చుకో. ఈ చిచ్చులు పెట్టే కార్యక్రమం, ఈ గ్రూపులు తయారు చేసే కార్యక్రమాన్ని బందేసుకో. నాకు అర్థమైపోయింది. నువ్వు ఎంత పెద్దోనైనా నాకు అర్థమైపోయింది. కానీ తుకుడలు ఇవన్నీ తుకుడలు చేసుడు, ఈ గ్రూపులు చేసుడు, లంగలందరిని ఎంబడెట్టుకొని తీసుకు, నువ్వు అక్కడికి పోయిరా ఆడ పైసలు ఇస్తాడు, ఇక్కడికి పోయిరా ఈ డబ్బులు ఇస్తాడు, ఇవన్నీ డ్రామాలు బందే. ఇవన్నీ డ్రామాలు బంద్ చేసుకో. నాకు తెలిసే ఈ శ్యామ్గా నీ ఎన్నుకున్నాను చెప్తాను నేను. నీ ఎన్నుకున్నాడు ఆడు ఎవడైనా నాకు సంబంధం లేదు. నేను నోరిప్పిన రోజు మాత్రం వాడిని ఎన్నుకున్నాడు, వాళ్ళు ఎన్నుకున్నాడు కూడా. నిన్ను ఎవరైతే నడిపిస్తున్నాడో వాడిని ఎన్నుకున్నాడు. వీడే తొక్కడా బ్యాచ్ని చూసినావా? అంటే అటు కారు వేసుకొని ఉరుకుడు, అంటే ఇటు కారు వేసుకొని ఉరుకుడు, వాళ్ళ దగ్గరకు పోయి అటు పోయచ్చుడు, వీళ్ళ దగ్గరకు ఇటు పోయచ్చుడు, ఇవన్నీ భాగవతాలు మొత్తం బయటపడతాయి. మొత్తం పోయి కుక్కలు చింపిన ఇస్తరవుతుంది. నేను ఇట్లా నోరు తెరిస్తే చెత్త నా కొడుక. నువ్వు మనిషివి, నువ్వు ఒక అతను, నువ్వు లెక్కనారా? నువ్వు వేస్ట్ ఫీలో ఎవరి మీద కొట్లాడాలా? నువ్వు చెత్త సన్నాసిగా నువ్వు కొట్లాడాల్సింది ఎవరి మీద? పార్టీ కోసం సిన్సియర్గా పనిచేసే వాళ్ళు అవుతుంటారో వాళ్ళని జడగొట్టుకుంటా, చెప్పుడు మాటలు చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడిపించుకుంటా ఈయన చెప్తాడు. ఇలా ఏంటంటే ఇప్పుడు సస్పెండ్ అయింది పార్టీ నుంచి సస్పెండ్ అయినాక నెక్స్ట్ పని ఏంటిదంటే ఇక మల్లన్న టార్గెట్. మల్లన్న ముఖ్యమంత్రి కదా, ఇప్పుడు మల్లన్న టార్గెట్ పెట్టుకోవాలి. ఇక కథం పెట్టిండు పోస్ట్. ఇక చూడరు ఇక్కడ. గడ్డ మీది నాగరాజు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అన్నట్టు ఒకటి పోస్ట్ పెడతాడు ఈయన. ఎటువే గడ్డ మీద నాగరాజు పోస్ట్ పెడతాడు అన్నట్టు. రైట్. ఇక చూడరు. ఇది మా సవాల్, చెప్పే దమ్ముందా మీకు? ఇది మా సవాల్ అంటే ఇది పెద్ద, ఇది అంత గుంపు అన్నట్టు. ఇది ఎమ్మెల్సీ మల్లన్న ఛాయ్కి పైసలు అడిగినప్పుడు మీరు 100 లక్షల డబ్బులట, 100 కోట్ల డబ్బు ఏ వ్యాపారాలు చేసి సంపాదించారో బీసీ ప్రజలకు చెప్పాలి. బీసీ ప్రజల డిమాండ్. మీ వ్యాపారాలు పూర్తి వివరాలు చెప్పండి. ఆ డబ్బులు ఏ వనరుల నుండి వచ్చాయి? మీ ఆస్తులు వివరాలు ప్రజలకు తెలియజేయండి. బీసీ యువతకు సమాధానం చెప్పి తీరాలి. బీసీ ప్రజలకు సమాధానం చెప్పడం మీ బాధ్యత, జవాబు చెప్పాలి అని ఈయన పోరాటం మొదలుపెట్టిండు. మరి కల్వకుంట్ల కుటుంబంలో కనీసం చెప్పులు గతిలో ఉన్నవాడు కోట్లకు ఎదిగితే వాళ్ళని అడగడు. ఇలా పోరాటం ఎవరు అంటే మళ్ళీ బీసీల మీద ఠూని బతుకు గంగలవని. మీరు మనుషులు, మీరు కథ. అంత శ్యామ్గాడు ఎన్నుకున్నాడు. ఒకడు వెనుక ఒకడు ఉంటాడు. వాడు ఏం లేదు, ఇక వాడు గ్రూపులు తయారు చేయాలి, ఈ ముక్కలు నరకాలి, ఆ గ్రూప్ అటు ఈ గ్రూప్ ఇటు, ఇది చేయాలి, దీన్ని తుకుడలు చేయాలి, అటు చేయాలి, ఇటు చేయాలి. పార్టీ కోసం నిస్వార్థంగా ఎవడో పని చేస్తున్నా నువ్వు ఒంటరి చేయాలి. ఇదే పని మీద ఉంటారు అన్నట్టు వీళ్ళు. ఈ చెత్త బ్యాచ్ని అంతా తీసుకొని ఈ తహసీల్దార్ ఆఫీసులకు, సబ్ రిజిస్టర్ ఆఫీసర్లకు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు ఈ డేటా మొత్తం నా దగ్గర ఉన్నది. నేను నోరిప్పిన రోజు ఇక ఆడు వీడు అని ఎవరు ఉన్నది కుక్కలు చింపరు ఇస్తారు చేసి నేను మొత్తం ఇడిచిపెడతాను. నేను రాసి పెట్టుకోరు. ఇది దయచేసి మిత్రులారా, ఇది పార్టీకి కార్యకలాపాలకు వ్యతిరేకంగా, పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా కానీ పార్టీ నుంచి సస్పెండ్ అవుతారు. ఇటువంటి గొట్టంగాలు ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నేను ఎన్నోసార్లు చెప్పిన, ఇది వరకు కూడా మాట్లాడినప్పుడు కూడా నేను చాలాసార్లు కూడా పార్టీ కోసం పనిచేసేటోళ్ళు మిగులుతారని చెప్పిన.
పార్టీ సిద్ధాంతాలు, పార్టీ కోసం, పార్టీ భావజాలను నచ్చి పనిచేసేటోళ్ళు మిగులుతారు తప్పితే ఇలాంటి వాళ్ళు ఉండరు. మధ్యంతరాన్ని నచ్చిపోయేటోళ్ళు కథ పోయిన ప్రతి ఒక్కడు భగత్ సింగ్ అయిపోతారు అన్నట్టు. ఇక 4 రోజులు అట్లా వేరే వాళ్ళు చాలామంది కనుమరుగైపోయారు. ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఎంతోమంది వస్తూ ఉంటారు, నచ్చితే ఉంటారు, బారోళ్ళు నచ్చినోడు ఉంటాడు, నచ్చినోడు వెళ్ళిపోతాడు. లేకపోతే పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే అతను సస్పెండ్ చేస్తారు అంతే. మీరు ఉంటారు, పోతూ ఉంటారు, పార్టీ మాత్రం అట్నే ఉంటుంది. ఈ తొకడా బ్యాచ్ని వేసుకొని తహసీల్దార్ ఆఫీసర్ పుట్టు, సబ్ రిజిస్టర్ల పొంటి చుట్టూ ఈయన కట ఏది పట్టుకో, ఏ ఫైల్ పట్టుకొని వచ్చినా మళ్ళీ నెంబడే పనిచేసి పంపాలట. ఇక అక్కడ ఉంటే మా నారాజు ఉంటే నారాజు చెప్తే నేను చెప్పినట్టే అని చెప్పాలట. ఈయన అంటే ఈయన ఇష్టానుసారంగా దోసుకుంటున్నాను అన్నట్టు. ఇక కొంచెం సిగ్గుండాలే. దేనికోసం పనిచేస్తున్నాం, దేనికోసం ఏం లేదు. ఇక మల్లన్న మీద పోరాటం, ఇక రేపడుస్తుంది. ఇక మల్లన్న మీద పోరాటం చేస్తారు. ఇలాంటి తొకడ బ్యాచ్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఇవన్నీ కామన్. కానీ శ్యామ్ గానికి మాత్రం నేను ఒకటే చెప్తున్నా, క్యారీ బ్యాగ్లో శ్యామ్ గారు నీకే చెప్తున్నా, నీ భాగవతం బయటపడ్డ రోజు నేను నోరు తెరిస్తే భాగవతం నీ మొత్తం బయట పెడతా. నేను పెట్టాలంటే సందర్భం వచ్చినప్పుడు పెడతా. అది కూడా నువ్వు ఆడియోలు, నువ్వు కథ ఎవరితో మాట్లాడుతున్నావు, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఎవరెవరితో టచ్లో ఉంటున్నావు, తీన్మర్మలం టీంలో ఉన్నప్పుడు ఎవరెవరికి ఏం చెప్పినావు, ఏ జర్నలిస్టులతో ఏం మాట్లాడుతున్నావు, అవన్నీ నా దగ్గర ఉన్నాయి. నేను నోరు తెరిచినప్పుడు నీ ఎన్నుకున్న పని అవుతుంది, నీ పని అవుతుంది పక్కా 100%. ఇది మాత్రం వాస్తవం. ఎందుకు చెప్తున్న మాట అంటే నేను కడుపు మండి చెప్తున్నా. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కడుపు కొట్టుకుంటా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళని దూరం పెట్టి ఒక బ్యాచ్ లెక్క తయారు చేసి ఇష్టానుసారంగా నీ కుమ్మడిగా నీ ఎన్నుకున్నాడు. ఒక ఆట ఆడుతారు, కబడ్డీ ఆట కాదు. నేను కుక్కలు చింపిన ఇస్తారు అయ్యేటట్టు నేను చేస్తాను. నోరు తెరిచిన రోజు నీ కుక్కలు చింపిన ఇస్తారు అవుతుంది. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.